మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు వాగ్దానం గురించి నేను కొన్ని మాటలు మాట్లాడబోతున్నాను. ఈరోజుతో మరి ఉదయకాలపు వాగ్దానం నన్ను ఇంతగా ఆత్మీయంగా పెంచి పెద్ద చేసి వాక్యాన్ని బోధించడానికి కూడా కృప చూపించినటువంటి దేవునికి మహిమ. మా ఆత్మీయ సేవకులు పాస్టర్ జామి డానియల్ గారికి, మేరీ డానియల్ గారికి, వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈ స్థితికి రావడానికి కారణం వాళ్ళ కుటుంబమేనండి. కాబట్టి నేను మరి వాగ్దానం గురించి మీకు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథంలో నుంచి 20వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నానండి. ఆపత్కాల సమయమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చిన గాక, యాకోబు యొక్క దేవుని నామం నిన్ను ఉద్ధరించిన గాక, ఆయన పరిశుద్ధ సన్నిధి నిన్ను ఆదుకును గాక, మరి సియోనులో నుంచి నీకు సహాయం కలుగును గాక అని దేవుని లేఖనాలు చెలవుస్తున్నాయి. ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను అంటున్నాడు. మరి ఈ వాగ్దానం తగినట్టుగా మనం ప్రార్థన చేయాలి. మరి నీ యొక్క నైవేద్యములను, దహనములను ఆయన పరలోకంలో జ్ఞాపం చేసుకోవాలి. నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నీ ప్రార్థన జ్ఞాపం చేసుకోవాలంటే నువ్వు మరెక్కువగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నీ ప్రార్థన విన్నపములన్నీ కూడా మూటగట్టిపడి ఉండాలి. మన ప్రార్థన విన్నపములో మన కన్నీరు దేవుడు బుడ్డిలో పట్టబడి ఉంటాయంట. మన యొక్క ప్రార్థనలో మూటగట్టబడి ఉంటాయని 56 కీర్తనలో దేవుని లేఖనాలు చెలవుస్తున్నాయి. కాబట్టి నా సంచారములన్నీ నీ లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ బుడ్డిలో పట్టబడి ఉన్నది, అవి నీ పుస్తకంలో కనబడను కదా అని దేవుని లేఖనాలు చెలవిస్తున్నాయి. పరలోకంలో ఒక పుస్తకం ఉందండి. మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు రాసి పెడతాడంట. మరి మన కన్నీరు కూడా ఆయన బుడ్డిలో పట్టబడి ఉంటుందని దేవుని లేఖనాలు చెలవిస్తున్నాయి. కాబట్టి నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుని సన్నిధిలో మూటగట్టిపడి ఉంటుంది. అది నువ్వు ఆపత్కాల సమయంలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను చూసి నీ నైవేద్యములను, నీ దహన బలులను, ప్రార్థననే దహన బలులను, ప్రార్థననే నైవేద్యములను జ్ఞాపం చేసుకొని సకాలంలో వెంటనే నీకు దేవుడు ఉత్తరమిస్తారని ఆపత్కాల సమయంలో దేవుడి లేఖనాలు సెలవుస్తున్నాయి. కాబట్టి మరి నువ్వు ఎక్కువ ప్రార్థించాలి. యవనస్తులుగా ఉన్నప్పుడే, నీకు వయసు ఉన్నప్పుడే నువ్వు ఎక్కువ ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన నింపాలి. అప్పుడు నీకు వయసు అయిపోయిన కాలంలో ఈ ప్రార్థనలన్నీ కూడా నీకు సహాయపడతాయి. ఇప్పుడు మనం సమస్య పెద్దదిగా ఉంది, ప్రార్థన చిన్నదిగా ఉందంటే మరి మనకు ఆశీర్వాదం కొంచెం లేటుగా అవుతుంది. ఎందుకంటే నీ ప్రార్థనలో ఆ సమస్య తగినటువంటి ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మరి సమస్య తగినటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరుతాయో అప్పుడు నీకు ఉత్తరం వస్తుంది. ఒకవేళ వెంటనే ఉత్తరం రాకపోవచ్చు. అందుకని ప్రార్థనలు ఎక్కువ చేసి మనము దేవుని సన్నిధిలో నుంచి ఉత్తరం పొందుకోవాలి. మనం ఒక షాపుకి వెళ్ళినప్పుడు ఒక ఫ్రిడ్జ్ ధరకి అడిగినప్పుడు కనీసం ఒక 15,000 రూపాయలు ఫ్రిడ్జ్ మరి అమ్ముతారు కదండి. మరి నువ్వు ఒక 10,000 లేకుంటే 5,000 ఇస్తానంటే వాళ్ళు డెలివరీ చేస్తారా? మరి ఫ్రిడ్జ్ ఇవ్వరు కదా. అలాగా మన సమస్య పెద్దది, ప్రార్థన చిన్నదిగా ఉంటే ఆశీర్వాదం డెలివరీ చేయలేడు దేవుడు. తగిన ధర చెల్లించినప్పుడు ఫ్రిడ్జ్ ఎలాగైతే డెలివరీ చేస్తారో అలాగనే నువ్వు తగిన ప్రార్థన, సమస్యకు తగినటువంటి ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దేవుడు కూడా నీకు ఆశీర్వాదాన్ని డెలివర్ చేస్తాడు. అలాగా మనం ఎక్కువ ప్రార్థన చేసి ఈ యొక్క ఈరోజు వాగ్దానాన్ని ఖచ్చితంగా మన జీవితంలో మనం పొందుకోవాలి. మరి ఆపత్కాల సమయంలో నీకు ఉత్తరమిస్తా అంటున్నాడు దేవుడు. మరి నీ నైవేద్యములు దేవుని సన్నిధిలో ఉండాలి కదా. నీ దహన బలులు ఎక్కువగా మూట కట్టబడి ప్రార్థన అనే అప్లికేషన్లు దేవుని సన్నిధిలో ఉండాలి కదా. నీ కన్నీరు దేవుని బుడ్డిలో ఉండాలి కదా. మరి ప్రార్థన చేయాలి. మనం ఈ వయసు అయిపోయిన కాలంలో చేయలేవు కాబట్టి అవి నీకు సహాయపడతాయి. ఒక పింఛన్ వలె నీకు మరి నెలకు ఎలాగ పింఛన్ వస్తుందో అలాగా మరి నీకు సహాయం పరలోకం నుంచి దేవుడు వయసు అయిపోయిన కాలంలో చిన్న ప్రార్థన చేసినా కూడా నీకు పరలోకం నుంచి దేవుడు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడే మనం వయసు ఉన్నప్పుడే ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని లేఖనాలు చదువుస్తున్నాయి. కాబట్టి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా విని మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలని నా మనవి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను ఆశీర్వించును గాక. మరి చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. వాగ్దానాన్ని ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చి
ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. యూట్యూబ్ చూసి వాళ్ళ సహాయము బలం పొందుకోవడానికి సహాయం తెచ్చేయమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చి వారికి ఆపత్కాల సమయంలో ఉత్తరం దయచేయండి. వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తు సఫలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ వందనాలు.